నేటి ముఖ్యాంశాలు. మా డిమాండ్లు ఎవరు నెరవేరిస్తే వారికే మా మద్దతు. జై భీమ్ ఆర్గనైజేషన్ నాయకులు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం అన్ని విధాల విఫలమైనది. కాంగ్రెస్ పార్టీ బుయ్యాని మనోహర్ రెడ్డి. నిధులు తేవడంలో మీ బిడ్డ రోహిత్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ద్విచక్ర వాహనంపై నుండి పడి ఎంసీహెచ్ ఆసుపత్రిలో పనిచేసే ఆయా మృతి. మభ్యపెట్టే వారిని నమ్మకండి. తాండూర్ పట్టణ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ఠాగూర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తమ డిమాండ్లను ఎవరు నెరవేరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని తాండూర్ జై భీమ్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం తాండూర్ పట్టణంలోని శాంతినగర్ పార్క్ లో జై భీమ్ ఆర్గనైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ తాండూరులో 5 ఎకరాల బుద్ధవనం ఏర్పాటు, పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మొబైల్ రిపేరింగ్ వంటి వివిధ విభాగాల్లో శిక్షణ ఇప్పించాలని కోరారు. తాండూరులో ఎస్సీ శ్మశాన వాటికకు స్థలం, అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ఇల్లు లేని వారికి 70 గజాల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు రుణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఆర్గనైజేషన్ సభ్యులు శివకుమార్, జుంటుపల్లి వెంకట్, సాయి ప్రసాద్, నరేష్, శ్రీనివాస్, నర్సింహులు, విజయేందర్, డివిటి ఎల్లప్ప, బాలరాజ్, రఘు, జగదీష్, శాంతు, కన్నా, జయరాజు తదితరులు పాల్గొన్నారు. అపెక్స్ హాస్పిటల్ ఆపోజిట్ అయినటువంటి పూలే పార్కులో ఏర్పాటు చేసుకున్న జై భీమ్ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన సోదరులకు, అలాగే మా కుల అన్నదమ్ములందరికీ నా ప్రత్యేకంగా జై భీమ్లు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో మహనీయుల జయంతులను ఉద్దేశించి ఏర్పడ్డ ఈ యొక్క యువదళం ఏదైతే ఉందో, అంబేద్కర్ భావజాలంతో ఛత్రపతి శివాజీ తెగువతోటి ఏర్పడ్డ ఈ యొక్క సంఘం ఏదైతే ఉందో, ఈ యొక్క సమాజం మార్పు కొరకై ఒకరికొకరం అని ఒకరికొకరం తలా 100 రూపాయలు ఆ రోజు జమ చేసి జై భీమ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అట్లాగే ఇక ముందు జరిగేటువంటి మహనీయుల జయంతులను కూడా గతంలో జరిపినట్టుగా రాబోయే రోజుల్లో జరుపుకోవాలంటే నాకు ఇంకా 100 ఇప్పుడు వచ్చిన 60-70 మంది కాకుండా ఇంకో 100 మందితోటి ఇంకా మరో సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, కార్యనిర్వాహక సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు తాండూరులో 5 ఎకరాల స్థలం కావాలి. ఆ బుద్ధవనంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అక్కడ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు నిర్వహించుకోవడానికి ఒక 5 ఎకరాల స్థలాన్ని ఎవరైతే కేటాయిస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉంటుంది. అలాగే తాండూరు పట్టణంలో మా యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయినటువంటి నిరుపేదలైనటువంటి చదువుకునే నిరుద్యోగులకు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి మా యొక్క జాతి బిడ్డలను ఇంకా ముందుకు అభివృద్ధి జరగాలంటే మాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలి. కాబట్టి దానికి కూడా సహకరించాలని మా యొక్క ఈ డిమాండ్ కోసం మేము డిమాండ్ చేస్తూ ఇంతమంది మేము గ్యాదర్ అవ్వడం జరిగింది. అలాగే తాండూరు నియోజకవర్గంలోని యాలాలు కానీ, పెద్దెమ్మలు కానీ, బషీరాబాద్ కానీ, తాండూరు మండల్ కానీ ప్రతి మండలానికి 1 ఎకరం స్థలాన్ని బుద్ధవనం కోసం కేటాయించి అక్కడ కూడా అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించాలని, ఆ యొక్క ఎకరా స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తాండూరులో ఉన్నటువంటి పేదలు ఎవరైతే మా చుట్టుపక్కలకి వెళ్ళి ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్లకు 70 గజాల చొప్పున స్థలాలు కూడా కేటాయించే వారికే మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి నేను కార్యవర్గ సమావేశంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాన్ని నా యొక్క సోదరులు, నా యొక్క మిత్రులు నాకు గట్టిగా నన్ను సపోర్ట్ చేస్తూ నిలబెట్టుకున్నందుకు మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఉంది. అలాగే ఖచ్చితంగా ఈ ఒక్కరోజే సహకారం కాదు, మన నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీలకు తాండూరు పట్టణం నడిబొడ్డులో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న 70 గజాల స్థలాలు కేటాయించాలి, ఇండ్లు కట్టుకోవాలి, అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే చదువుకోవడానికి ఉన్నారో వాళ్ళందరికీ ఆదుకోవాలి. అటువంటి యూనిట్ ఏర్పాటు చేస్తే చదువుకోవడానికి ఎక్కడో మారుమూల హైదరాబాద్ పోకుండా ఇక్కడే ఉండి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని ఇక్కడనే ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు పోటీ పడి
పరీక్షలు రాసి ఉద్యోగాలు కొడతారు కాబట్టి దాని కొరకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి మా యొక్క డిమాండ్ నెరవేర్చే వాళ్ళకే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా మద్దతు ఇస్తాం. దాని కొరకే మా ఈ యొక్క జేబీఎం ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేయడం జరిగింది. జై భీమ్. అందరికీ జై భీమ్. గతంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జై భీమ్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వర్ధంతులను మేము తాండూరులో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా కమిటీ సభ్యులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క ప్రధానమైన డిమాండ్లను ప్రజెంట్ మేము కాబోయే ప్రజాప్రతినిధుల ముందు పెడుతున్నాం. అది ఏంటంటే, మొదటిది తాండూరు పట్టణంలో 5 ఎకరాల స్థలంలో ఒక బుద్ధవనం నిర్మించాలి. బుద్ధవనం నిర్మించి మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాలను ఆ బుద్ధవనంలో నిర్మించాలి. అందుకని 5 ఎకరాలతో బుద్ధవనం నిర్మించాలి. అదేవిధంగా తాండూరులో అయితే 5 ఎకరాలతో తాండూరులో బుద్ధవనం నిర్మించాలి. అలాగే ప్రస్తుతం తాండూరులో దళితులకు శ్మశాన వాటిక సమస్య ఉన్న విషయం ప్రజాప్రతినిధులందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దళితుల శ్మశాన వాటిక సమస్యను తీర్చి అది శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తాండూరులో ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగ యువత ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి కోచింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి మొయినాబాద్లో ఉన్నది కాబట్టి అక్కడ మొబైల్ సర్వీసింగ్, మొబైల్ రిపేరింగ్ మరియు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి పనులు నేర్చుకోవడానికి మొయినాబాద్ వెళ్తున్నారు. కాబట్టి తాండూరులో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే గతంలో ఇచ్చే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆగిపోయినాయి కాబట్టి ఆ ఎస్సీ కార్పొరేషన్ను పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ అందించి లోన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి తాండూరులో వచ్చి ఎవరైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి తాండూరు లోపల 70 గజాల స్థలం ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవడానికి లోన్ సదుపాయాలు కల్పించాలి. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లను మా జై భీమ్ ఆర్గనైజేషన్ ముందుంచుతుంది. ఎవరైతే మా యొక్క డిమాండ్లకు అంగీకరిస్తారో వాళ్ళకే మా జై భీమ్ ఆర్గనైజేషన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. జై భీమ్. తాండూరు పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో బకర్ ఖురేషీ అసోసియేషన్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు పూర్తయిన బీదలకు ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు అమలు, మైనార్టీ రిజర్వేషన్లు పెంచడం తదితర విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, రాకేష్ మహారాజ్, సర్దార్ ఖాన్, అబ్దుల్ రౌఫ్, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బసవరాజ్, దారాసింగ్, మల్లన్న, మజీద్, అలీబాబా, రహీం తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం చేసినటువంటి మజీద్ గారికి, ఖురేషీ గారికి, అలీబాబా గారికి, రహీం గారికి, అజార్ హుసేన్ గారికి, ఖురేషీ గారికి, ఖాలిద్ ఖురేషీ గారికి, మొహమ్మద్ అసీఫ్ గారికి, జఫార్ గారికి, అరుణ్ గారికి, చాంద్ పాషా గారికి, ఈ కార్యక్రమంలో వేదిక ముందు ఉన్నటువంటి అన్నలకు, అక్కలకు అందరూ కూడా అలైకుం సలాం, ఆదాబ్, అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మనం చూస్తూ ఉన్నాము. రావు గారు చాలా చక్కగా చాలా బాగా చెప్పుకుంటారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తనకు నష్టం వచ్చినంత సరే తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నంత కూడా తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి మాటల కళ్ళబొల్లి మాటలకు అందరం కూడా నమ్మి 10 సంవత్సరాల అధికారంకి ఇచ్చినటువంటి తెలంగాణలో మనం ఏదైతే కోరుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత మనం బాగుపడతాం, మన బిడ్డలు బాగుపడతారు, మన బ్రతుకులు బాగుపడతాయని అనుకున్నామో ఆ కుటుంబమే బాగుపడ్డది. కానీ మన బ్రతుకులు బాగుపడ్డ జాడం లేదు. 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ని మాటలు చెప్పిందంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, ఇదేది ఇంద్రమ్మ ఇంటికి ఇంటి ఉన్నాయి, అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, కోడలు ఎక్కడ వండుకోవాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు పంపి ఎన్నో ప్రకారాలు ఎన్నో మాటలు చెప్పి జిత్తుల మారి మాటలు చెప్పినందుకు మనం 2 సార్లు వేస్తే వాకులు ఇల్లు కట్టుకున్నారు. మనం గెలిపించినట్టు ఎమ్మెల్యేలు ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇక్కడ మనలోకి ఎవరికైనా ఒక
డబుల్ బెడ్రూమ్ కట్టించిన సోదరులాగా మీరు ఆలోచన చేయాలి. ఆ కుటుంబంలోకి ఉద్యోగాలు వచ్చాయి కానీ మనకెవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయాలి. ఇదంతా కూడా గమనించి సోనియా గాంధీ గారు మొన్న జరిగినటువంటి తుక్కుడ బహిరంగ సభలో 6 గ్యారంటీల స్కీమ్స్ మళ్ళొకసారి పెట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా బాగుపడాలంటే ఏదో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా ఆ రోజు 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మన గ్రామానికి వచ్చి ఇక్కడికి వచ్చి గ్రామ సభ ద్వారా ఇల్లు లేని పేదలకు ఏ విధంగా అయితే ఇల్లు ఇచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వారికి అందరూ కూడా 5 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో గవర్నమెంట్ రాబోతా ఉన్నది. ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే ఏర్పాటు నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా ఈ సభా వేదిక ద్వారా మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఆ గ్యారంటీ స్కీమ్స్ అన్ని దగ్గర నిర్వహణ ఇంతకుముందు రావు గారు అన్ని చక్కగా కూడా చెప్పిండ్రు. ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ రెండు ఒకటే అని చెప్పి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇక్కడ కొట్లాడుతారు, ఢిల్లీలో పోయి ములాఖాత్ అవుతా ఉన్నాం, ఆడపోయి ఎలా బలగలుగుతారు. దీన్ని మీరు బాగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన వేరే వాటిని నిందలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి నమ్మకుండా మనకి ఏం చేసినా మనందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. గారు రేపు రాబోయేది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇంకొకటి మనకి ఈసారి ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దిపేట ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో మనకి ఈసారి మన ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం కొడంగల్ ఉండబోతా ఉన్నాడు. కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మన జిల్లా వాసి అసలు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు కనుక మనమందరం కూడా మన కాన్స్టిట్యూన్సీని మన జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లలో పెద్ద ఎత్తున చేతి గుర్తు కొట్టేసి తాండూరు ప్రజలంతా కూడా ఎక్కడ వెళ్ళినా లెమ్మర్తో పలుకుతా ఉన్నారు. మీ సంతోషం, మీ ఆవేశం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే 30 తారీఖు రేపు వస్తేనే బాగుందనే ఆవేశం తెలుస్తూ ఉన్నది. నిన్న జరిగినటువంటి డీకే శివకుమార్ గారు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా రేపు మాటకు వచ్చి మీ అందరూ కూడా ఆశీర్వదించి సక్సెస్ఫుల్గా మీటింగ్ చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు మనమంతా కూడా కష్టపడి ఆ రోజు ఓటేసి ఎమ్మెల్యే చేసినాం. ఈరోజు చెప్తా ఉన్నారు నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్పి ఏం అభివృద్ధి చేసినో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడనే ఉన్నాయి. నేను నెంబర్ 1 అభివృద్ధి చేస్తాను, తను అభివృద్ధి అయిన కానీ తాండూరు నియోజకవర్గము ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటికీ బ్యాక్వర్డ్ ఉన్నది. ఒక్క బీఈడి కాలేజ్ లేదు అంటే ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు నేను బసిరాబాద్ పోయినా మా ఒక కాలేజ్ లేకుండా రోజు 400-500 మంది పిల్లలు తాండూరు కానీ హైదరాబాద్ వికారాబాద్ చదువుతూ ఉన్నారు. వారికే కోడికనే వాళ్ళకి 4-5 గంటలు అవుతుంది. ఏ విధంగా మా పిల్లలు చదువుకుంటారు, మా బ్రతుకులు ఎట్లా బాగుంటాయని చెప్పి నన్ను అడగడం జరిగింది. ఇదే నా మీరు చేసినటువంటి అభివృద్ధి. పార్టీ మారి డెవలప్మెంట్ చేస్తానని చెప్పింది ఇదే నాకు చెప్పి ఒకసారి నేను అడుగుతాను. మన అసోసియేషన్ సభ్యులు కూడా మనందరూ కూడా నాకు ఒక డెవలప్మెంట్ గురించి వాళ్ళ అసోసియేషన్ గురించి ఒకటి అడిగింది. కొన్ని పనులు మీకున్నటువంటి నేను ఒక వ్యాపార సంస్థలకి వచ్చినటువంటి వ్యక్తిని, ఒక బిజినెస్ పరంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇంతకుముందు ఒక జడ్పీటీసీగా చేసిన, ఒక డీసీబీ చైర్మన్గా చేసిన, ఒక ట్రాన్స్పరెంట్గా చేసినా కానీ ఎక్కడ కూడా కమిషన్లు కానీ ఇలాంటి మాఫియాలు కానీ భూదందలు కానీ చేయలేను. రేపు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము ముందర ప్రమాణం చేసుకుంటూ మీ అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఇంకా ఒకటి కూడా అడిగిన ఖచ్చితంగా నేను 100% చేస్తాను. ఎందుకంటే ఈ కోడ్లో కొన్ని చెప్పొద్దు. తప్పకుండా మీ డెవలప్మెంట్కు అన్ని విధాలా నేను సహకరిస్తాను. మీకు ఎల్లవెల్ల ఎప్పుడు ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా మీకు ఎప్పుడు మీ ఒక తమ్ముడులాగా, మీ ఒక అన్నలాగా, మీకు సేవకుడిలాగా పనిచేస్తానని చెప్పి కోరుకుంటే మనస్ఫూర్తిగా మీరు నన్ను ఆశీర్వదించాలా. రేపు జరగబోయే ఎలక్షన్లో నవంబర్ 30 తారీఖు నాడు పెద్ద మొత్తంలో చేతి గుర్తు కొట్టేసి దయచేసి మనకు తక్కువ టైం ఉన్నది. మీరందరూ కూడా ఈ 1 మంత్ మాత్రం నా గురించి పనిచేయండి. నేను ఖచ్చితంగా 5 సంవత్సరాలు డెవలప్మెంట్ కోసం మీకు ఉన్నటువంటి రోడ్లింగ్ వ్యవస్థని కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ అప్లై చేసి ఒక పొల్యూషన్ లేని తాండూరుని, ఎందుకంటే తాండూరు అంటేనే వ్యాపార రంగంలో బిజినెస్ రంగంలో మంచి పేరున్నటువంటి తాండూరుకి డెవలప్మెంట్లో కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి. డెవలప్మెంట్ అంటే ఏందో మీకు చేతులు చేసి చూపిస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చుంటున్నాను. చేతి గుర్తుకే మనోడు, చేతి గుర్తుకే మనోడు.
ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ రోజు తాండూరు పట్టణంలోని సాయిపూర్, ఇందిరమ్మ కాలనీ, యాదిరెడ్డి చౌక్, అపెక్స్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, మార్వడి బజార్, భద్రప్పగుడి, గాంధీ చౌక్, శ్రీనగరేశ్వర దేవాలయం, అయ్యప్ప నగర్ తదితర ప్రాంతాలలో రోహిత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామని, కానీ ఆ తర్వాత సుమారు 1670 కోట్ల నిధులు తాండూరుకు తేవడం జరిగిందని అన్నారు. తనను మరోసారి గెలిపిస్తే తాండూరును మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ఠాగూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తీసుకొచ్చి ఏకంగా 1679 కోట్ల రూపాయలను తాండూరు అభివృద్ధి కోసం తీసుకొచ్చినాం. ఇదేదో ఉట్టి నోటి మాట కాదు, లెక్కలతో సహా చూపిస్తా ఉన్నాం. లెక్కలతో సహా సాయిపూర్ పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు అది ఏం చేయదు, అది దాని పని చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం. కర్ణం పురుషోత్తంరావు గారికి, దీపక్ గారికి, అప్పుబాయి గారికి, శోభారన్నక్క గారికి, మల్లప్ప గారికి, రాజేంద్ర గారికి, ఇంకా వేదిక పడిన ప్రతి ఒక్కరు, మా సంగీత ఠాకూర్ అక్క గారికి, ఇంకా పరిమళ అక్క గారికి, నరసింహన్న కలిసి ఈ రోజు సాయిపూర్ రూపు రేఖలు మార్చినామని చెప్పి మేము ఈరోజు బాజాబ్తా చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఈరోజు చూసినట్టయితే తాండూరు గతంలో ఏమనంటే దుమ్ము, ధూళి, కాలుష్యం తప్ప ఏముండేది కాదు. మరి ఈరోజు తాండూరు కాలుష్య రహిత తాండూరుగా చేసుకున్నాం. తాండూరులో వైద్య రంగాన్ని మెరుగుపరుచుకున్నాం. మన బస్తీ దవాఖానాలు 2 బస్తీ దవాఖానాలు తెచ్చుకున్నాం. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 200 పడకలతో ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్ గా మనం తీర్చిదిద్దుకున్నాం. మాతా శిశు హాస్పిటల్ దాన్ని కూడా ప్రారంభించుకొని ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక కాన్పులు చేస్తున్న హాస్పిటల్ మన తాండూరు మాతా శిశు హాస్పిటల్. ఈరోజు విద్యాపరంగా, విద్యాపరంగా చూసినట్టయితే మనకు 2 మైనార్టీ గురుకులాలు. తాండూరు పట్టణంలోని ఎంసీహెచ్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో విధులు నిర్వహించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశత్తు ద్విచక్ర వాహనంపై నుండి పడి అదే ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న మేతరి ఎల్లమ్మ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడిపిస్తున్న వ్యక్తి కూడా ఎంసీహెచ్ ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసే రమేష్ విధులు పూర్తి చేసుకుని పాత తాండూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. యాలల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మాయమాటలు చెప్పి మభ్యపెట్టే వారిని నమ్మకండి అని తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సంగీత ఠాగూర్ అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచారని, తిరిగి ఆయనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంగీత ఠాగూర్ కోరారు. వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టిన ఇంకా 30 రోజులు ఉంది కాబట్టి దొంగ మాటలు చెప్తూ మభ్యపెట్టే వాళ్లను మీరు ప్రజలే వాళ్లకు గట్టిగా సమాధానం ఇవ్వాలని నేను ప్రజలతో కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డి సోమవారం బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రమోదిని రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ప్రియాంక శ్రవణ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందర్చేడ్ రాజు నర్సిరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు జయమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్ రెడ్డి, తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.